ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుని సన్నిధి ఈ దినమంతా మీకు తోడై ఉండుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15-16 వాక్యాలు నేను చదువుతున్నానండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, వాక్య భాగంలో సంఘానికి పరిశుద్ధుడైన పౌలు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. అదేంటంటే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఇక్కడ తప్పిపోవునేమో అనే మాట కనుక మనం ఆలోచిస్తే ఎందుకు తప్పిపోతారండి? వాస్తవంగా తప్పిపోయే అనుభవాలు ఎప్పుడు కలుగుతాయి? సందిగ్ధాలలో ఉన్నప్పుడు, మనకు ఒక విషయంలో అవగాహన లేనప్పుడు తప్పిపోతుంటామండి. ఎరిగి ఉన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు, అవగాహన ఉన్నప్పుడు తప్పిపోలేము. చూడండి, మనం మార్గంలో వెళుతూ ఉంటాము. ఒక 2-3 రోడ్లు ఉన్న ఒక కోడలిలో నిలబడినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక తప్పిపోతుంటాము. అటు వెళ్ళవలసిన వాళ్ళం ఇటు వెళుతుంటాం, ఇటు వెళ్ళవలసిన వాళ్ళం అటు వెళుతుంటాం. ఏమయ్యా బాబు, ఇలా రోడ్డు ఎందుకు తప్పిపోయారండి మీరు అని అంటే, అర్థం కాలేదండి అంటాం. అర్థం కాలేదు కనుక తప్పిపోయాం. అర్థమైతే, అవగాహన కలిగితే ఎందుకు తప్పిపోతాం? మరి ఇక్కడ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవుదురేమో అన్నాడు. అంటే ఆ కృపను అర్థం చేసుకున్న వ్యక్తి, ఆ కృప యొక్క అవగాహన కలిగిన వ్యక్తి, ఆ కృప మనల్ని ఎంత ఆశీర్వదిస్తుంది, ఎంత దీవిస్తుంది, ఆ కృప మనల్ని ఎంత ఉన్నతంగా ఉంచింది, ఆ కృప లేకపోతే మన పరిస్థితి ఏంటి అనే అవగాహన కలిగిన వ్యక్తి తప్పిపోలేడండి. ఈరోజు అనేక మంది దేవుని కృపను తప్పిపోతారేమో అని ఎందుకు భయపడాలి, ఎందుకు చూసుకోవాలి మనల్ని మనము అనంటే, చేదైన వేరు మొలుచుట వలన, ఆ చేదైన వేరు మొలిచి కలవరపడుట వలన ఆ కృపను అర్థం చేసుకోక, ఆ కృపను పోగొట్టుకునే వారి తప్పిపోతారంటండి. ఇక్కడ మనల్ని మనం సూటిగా మనం ప్రశ్న వేసుకోవాలి. ఎవరో తీర్పు తీర్చడం కాదు, ఎవరో ఏలెత్తి చూపించడం కాదు సుమా, మనల్ని మనం. నా ఎడల ఆయన కృప ఎంత విస్తారమైనది, నా ఎడల ఆయన కృప ఎంత ఉన్నతమైనది, మనకు ఒక అవగాహన ఉండాలండి. మనం పాడుకుంటుంటాం, నీ కృప తప్ప వేరొకటి నాకు లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. ఎందుకంటే ఆ కృప లేనిదే ఒక క్షణం కూడా మనం దాటి వెళ్ళలేమనే అవగాహన మనకు కలిగినప్పుడు, ఆ వినయముతో ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచగలుగుతామండి. ఆ కృప యొక్క విలువ మనకు తెలియనప్పుడు సౌలులా మనం తప్పిపోయే మార్గాలు ఉంటాయండి. సౌలుని దేవుడు, గాడిదల వెంట తిరుగుతున్న సౌలుని రాజుగా చేస్తే ఆ బుద్ధి పోలే చూడండి. అరే, గాడిదల వెంట తిరుగుతున్న నన్ను ఇంత ఉన్నతమైన స్థానంలో ప్రభు పెట్టాడే,
ఇంకా నాకేం కావాలి అని అనుకోలేదు. ఆ శత్రువుల యొక్క దోపుడు సొమ్ము మీద ఆశపడ్డాడు. నా ఎడల దేవుడు చూపిన కృప ఎంత ఉన్నతమైనది, ఈ శత్రువుల దోపుడు సొమ్ము ఎంత అల్పమైనది యోచించుకోలేకపోయాడు. శ్రేష్టమైన వాటిని పోగొట్టుకున్నాడు, అల్పమైన వాటిని సంపాదించుకున్నాడు. ఈ వాక్యంలో కూడా ఏసావుని జ్ఞాపకం చేశాడు ఆయన. ఎందుకంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకొని ఒక్క పూట కూటి కొరకు, భోజనం కొరకు, అదేంది జీవితకాలం అంతా లైఫ్ సెటిల్మెంట్ ఏం కాదది, లేక దానిలో ఏదో ఒక రమ్యత ఉందని కాదు, ఆకలి తీర్చుకోవడానికి ఒక్క పూట భోజనం తిని ఆ రోజు ఆకలి తీర్చుకొని తృప్తి పడేందుకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. దేవుడు అతనికి ఎంత కృపనిచ్చాడు, దేవుడు అతన్ని ఎంత ఆశీర్వదించి ఉన్నతంగా ఉంచాడు. యోచించలేక తప్పిపోయాడు. మన బ్రతుకులలో కూడా ఆ కృప యొక్క విలువ మనకు తెలియాలండి. అందుకే మనం పాడుకున్న ప్రతి పాటలో కృప 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 అనే పదాలు ఎందుకు మనం ఉచ్చరించుకుంటున్నాము? కృప లేనిదే ఏది కూడా లేదండి. ఈరోజు మనం బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకున్నామంటే అది దేవుని కృప. దేవుని వాక్యం అంటుంది మనం నిన్నటి వారమే ఈరోజు దేవుని కృప చేత బ్రతికి ఉన్నాము. ఈ క్షణం దేవుని కృప చేత సజీవులమై ఉన్నాము అనే విషయాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదండి. కనుక ఆ కృపను పొందకుండా మనం తప్పిపోకూడదండి. ఆ కృప పొందుకోవాలి. ఉదయాన్నే ఆయన సన్నిధిలో మనం కృప పొందుకోవాలి. ప్రతి క్షణమైన కృపను పొందుకోవాలి. అనుక్షణమైన కృపచేత అడుగులు వేయాలి. కృపచేత మన విజయవంతమైన మార్గాలలో మనం సంతోషంగా సాగి వెళ్ళాలనేది మనం నేర్చుకోవాలి. మరొక మాట కూడా ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తే అందులో విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. అంటున్నారా? విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. ఆ వాగ్దానములు మనల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాయి, మనం సందర్శిస్తూనే ఉన్నాయి, మన వెన్ను తడుతూనే ఉన్నాయి, మనం పలకరిస్తూనే ఉన్నాయి. అయితే ఒకవేళ ఎవడైనా ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోతాడేమో, వాగ్దానము పొందకుండా తప్పిపోతారేమో. నేను అనకూడదు, కానీ ఈ రోజున కొంతమంది ఆచారం నేర్చుకున్నారండి. ఏంటి? వాగ్దానాలు చీటీలు రాసి అక్కడ మేకుకు తగిలించి వరుసగా వెళ్ళి ఒక్కొక్క వాగ్దానాన్ని తీసుకొచ్చుకుంటుంటారండి. చదువుకుంటారు ఆ వాగ్దానం. నాకు ఈ వాగ్దానం, నా కుమారుడికి ఈ వాగ్దానం, నా భార్యకు ఈ వాగ్దానం, లేక నా భర్తకి ఈ వాగ్దానం. ఇంట్లో 8 మంది ఉంటే 8 చీటీలు తీసుకొని సంబరపడిపోతుంటారు. నేను అంటాను, చీటీల్లో చూసి సంబరపడినంత మాత్రాన కాదు, ఆ వాగ్దానమును పొందుకోవాలి. ఆ వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తుంటారు అనుకోండి. కొంతమందికి వాగ్దానం ఏంటో, వాక్యం ఏంటో, సాక్ష్యం ఏంటో తెలీదండి. వాక్యాన్ని వాగ్దానంగాను, వాగ్దానాన్ని వాక్యంగాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెబుదాం అంటాడు ఒక ఆయన. వాగ్దానం అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి కూడా తెలియట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, వాగ్దానములు ఇంకనూ నిలిచి ఉన్నాయి. ఏ స్థితిలో మనం నిలిచి ఉంటే ఆ స్థితిలో ఒక వాగ్దానం ప్రభు మన కొరకు చేసి ఉన్నాడు. మనము ప్రార్థించి ఆ వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి. అది ఎలా ఉంటుంది? ఆయన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కొన్ని సందర్భాల్లో ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానములు మనం చూసినప్పుడు మనం ఎలా దాన్ని స్వతంత్రించుకోవాలంటే, ప్రభువా అబ్రహాముతో ఇలాంటి పరిస్థితుల్లో, ఈరోజు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో అదే పరిస్థితులలో అబ్రహాము ఇలా ఉన్నప్పుడు నీవు అబ్రహాముతో ఇలా వాగ్దానం చేసావు కదా,
ఆ వాగ్దానాన్ని నా జీవితంలో కూడా నువ్వు నెరవేర్చు నాయనా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని అబ్రహాముకు చేసిన వాగ్దానం అబ్రహాముకు కాదు నాకు చేశాడు అలా కాదు. అబ్రహాముతో చేసిన వాగ్దానం మనకు కూడాను వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనుక ఆనాడు అబ్రహాముకి ఈ పరిస్థితుల్లో అలా వాగ్దానం చేస్తే ఆ రీతిగా మనకు కూడా చేస్తాడు. ఆయన అడిగితే మనం అడగాలి, ప్రభుని నా పితరులకి ఎలాగో వాగ్దానం చేసావు ఈ పరిస్థితుల్లో, మరి సేమ్ అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఆ వాగ్దానాన్ని నాకు నెరవేర్చవా? ఆ వాగ్దానమును ఆ మాటను నా పట్ల కూడా నెరవేర్చవా? నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఆరోహణమై వెళుతూ తన శిష్యులతో వాగ్దానం చేశాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని. ఇప్పుడు మనం ఆ వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థన చేయొచ్చు. నీ శిష్యులతో ప్రభువా యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నావే, నాతో కూడా ఉండవా? నాతో కూడా నడువవా? నాతో కూడా సంచరించవా అని మనం ప్రార్థన చేస్తే వారికి చేసిన వాగ్దానమును బట్టి మనకు కూడా ఆయన సహాయం చేసి మనతో నడుస్తాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ప్రభువా ఒంటరిగా అబ్రహాము నిన్ను నమ్ముకొని వచ్చాడు, నీ కొరకు నిలబడ్డాడు. మరి ఒంటరిగా నిలిచిన అబ్రహాముని గొప్ప జనముగా చేస్తానన్నావే, నన్ను కూడా దీవించవా అంటే అబ్రహామును దీవించిన ఆ దేవుడు ఇప్పుడు కూడా సజీవుడై ఉన్నాడు గనుక, ఆ వాగ్దానమును అబ్రహాముకు చేసిన వాడు ఆయనే గనుక ఆ వాగ్దాన నెరవేర్పు మనకు కూడా వర్తిస్తుంది. ఆయన మనకు కూడా అద్భుతం చేసి మన కోరికను తీరుస్తాడు. ఇలా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి. అవి మనం అనుభవించకుండా తప్పిపోదుమేమో. నా ప్రియమైన సహోదరులారా, వాగ్దానములను పట్టుకోండి, వాగ్దానములను విశ్వసించండి, వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుని మీరు తప్పక అనుభవిస్తారండి, తప్పక అనుభవిస్తారు. ఆ వాగ్దానములు పొందకుండా మనం తప్పిపోకూడదండి. వాగ్దానములలో నెరవేర్చబడిపోయినవి కొన్ని ఉన్నాయి, నెరవేర్చబడుతూ ఉన్నవి కొన్ని ఉన్నాయి, నెరవేర్చబడబోయేవి కొన్ని ఉన్నాయండి. వాగ్దానాలన్నీ నెరవేర్చబడిపోలేదు. కొన్ని వాగ్దానములు ఆయన చేసినవి నెరవేర్చబడిపోయాయి. తమ భక్తుల జీవితాల్లో కొన్ని ఇప్పుడు నెరవేర్చబడుతూ ఉన్నాయి, నెరవేర్చబడబోయేవి కొన్ని ఉన్నాయి. ఏవి అయినప్పటికీ ఆ వాగ్దానములను మనం పొందుకొని సంతోషించి ఆనందించి ప్రభువుకు మనం సాక్షులమై ఉండాలి అనేది దైవ సంకల్పం. ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో, వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయములో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడ పునరుద్ధానము గతించిపోయినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, వాక్యం సత్యం, ఈ సత్యము విషయంలో మనం తప్పిపోకూడదండి. దాన్ని పెడర్థాలుగా ఆలోచించి వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోలేక మన సంకుచితమైన మనసుతో మనం ప్రవర్తించి ఆ పునరుద్ధానపు శక్తి విషయమైన సత్యాన్ని మనం తప్పిపోకూడదండి. మీరు మరోలా భావించకండి. ఈ రోజున పరిచర్య విస్తరిస్తుంది, పరిచారకులు కూడా విస్తరిస్తున్నారు. ఎందరో దైవజనులు కొత్తగా పరిచర్యలో అడుగు పెడుతున్నారు. మాలాంటి యవనులు ఇంకా ఎందరో పురుకొల్పబడిన వారి పరిచర్యలోనికి వస్తున్నారు. అయితే సత్యాన్ని సత్యముగా ప్రకటించగలిగిన వారం కావాలి, కానీ సత్యాన్ని సత్యముగా అనుసరించు వారం కావాలి, కానీ మన క్షేమం కొరకు వాక్యాన్ని మళ్లించుకోకూడదండి. మన యొక్క స్వప్రయోజన కొరకై వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోకూడదండి. మరోలా భావించకండి. ఉదాహరణకు చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ అంటున్నాడట, సినిమాలు చూడడం తప్పేమి కాదు,
జనరల్ నాలెడ్జ్ కొరకు మనం సినిమాలు చూడొచ్చు. జనరల్ నాలెడ్జ్ కావాలంటే మనం సినిమాలు చూడడం పెద్ద తప్పేమి కాదు. కాకపోతే సినిమా పిచ్చుండకూడదు అన్నాడట. చూసారండి ఎంత శుతిమెత్తగా వైపు తప్పిన మాటలు మాట్లాడుతున్నాడో. సినిమాలు చూడొచ్చంట, సినిమా పిచ్చుండకూడదంట. జనరల్ నాలెడ్జ్ కొరకు సినిమాలు చూడొచ్చంట. మరి మనకు జనరల్ నాలెడ్జ్ కావాలని బైబిల్లో రాసుందా, లేకపోతే దైవ జ్ఞానం కావాలని బైబిల్లో రాసుందా? మనకు లోక జ్ఞానం కావాలనా, దైవ జ్ఞానం కావాలనా? మరి లోక జ్ఞానం మనకు అవసరం లేదనుకున్నప్పుడు లోక జ్ఞానాన్ని ఇచ్చే ఈ కార్యక్రమాలు మనకెందుకు? సత్యదూరమైన మాటలు లేక కల్పింపబడిన బోధలండి. ఈ సత్యం విషయంలో మనం తప్పిపోకూడదండి. సత్యం సంత వీధులలో తిరుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తు చెప్పాడు, నేను సత్యం, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే మనం సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి దాటి ముందుకు వెళ్ళాలే కానీ సత్యంలో నుంచి అసత్యంలోనికి మనం దిగజారిపోకూడదండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, సత్యం విషయంలో మనం తప్పిపోకూడదు. వాగ్దానముల విషయమై మనం తప్పిపోకూడదు. కృప విషయమై మనం తప్పిపోకూడదు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సరళతను వీడక గమ్యాన్ని చూసుకుంటూ మన ఎదుట ఉన్న ప్రభుని మనం చూస్తూ ఈ పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి, బహుమానాన్ని పొందుకోవాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభు, మీకు వందనాలు నాయన. ఏ విషయంలో మేము దూరము కాక తప్పిపోక సరళతలో నిలిచి పరిగెత్తి మిమ్మల్ని చేరుకొని మీ యొద్ద బహుమానాన్ని అందుకొని పొందుకొని మీతో యుగాయుగములు జీవించుటకు మాకు కృపను అనుగ్రహించమని, మా మనస్సులను స్థిరపరిచి దృఢపరిచి నడిపించమని, మీ కాపుదల, మీ భద్రత ఈ కడవరి దినములలో సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి మా విశ్వాసమందు మమ్మల్ని కాపాడమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.